సెల్యులార్ స్థాయిలో అంటే కణాల స్థాయిలో ఉపవాసం లేదా ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ అనేది క్యాన్సర్ను నివారించడంలో ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఇదొక కాంప్లెక్స్ బయాలజీ టాపిక్ అయినా సరే ఎలాంటి ల్యాగ్ లేకుండా డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. అసలు ఒక్కసారి ఆలోచించండి, కేవలం మనం భోజనం చేయడం ఆపేస్తే శరీరంలో దాక్కున్న ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలు ఎలా పస్తులుంటాయి? వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా దీని వెనుక అక్షరాల ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. ఆ సైన్స్ ఏంటో ఇప్పుడు క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకుందాం. ఉపవాసానికి మన కణాల ప్రవర్తనకి మధ్య ఉన్న లింక్ ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడే మనకు ఆటోఫాగీ అనే ఒక అద్భుతమైన ప్రాసెస్ పరిచయం అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం భోజనం మానేసినప్పుడు శరీరానికి బయట నుండి ఎనర్జీ రాదు కదా. అప్పుడు మన శరీరం ఏం చేస్తుందంటే లోపల పేరుకుపోయిన చెత్తను అంటే డ్యామేజ్ అయిన కణాలను పనికిరాని ప్రోటీన్లను కాల్చేసి శక్తిగా మార్చుకుంటుంది. ఈ ఇంటర్నల్ క్లీనింగ్ సిస్టమ్నే మనం ఆటోఫాగీ అంటాం. ఇక్కడొక క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఆటోఫాగీ ప్రక్రియను కనుగొన్న జపనీస్ సైంటిస్ట్కు ఏకంగా నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అంటే ఇది ఎంతటి గొప్ప ఆవిష్కరణో అర్థం చేసుకోండి. భవిష్యత్తులో క్యాన్సర్గా మారే డ్యామేజ్డ్ కణాలను మన శరీరం తనంతట తానే క్లీన్ చేసుకోవడానికి ఈ ఆటోఫాగీ అనేది ఒక అద్భుతమైన డిఫెన్స్ మెకానిజంలాగా పనిచేస్తుందన్నమాట. సరే, క్లీనింగ్ సంగతి పక్కన పెడితే మనం ఆహారం ఆపేసినప్పుడు ఈ ఆటోఫాగీతో పాటు మన హార్మోన్లలో వచ్చే ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడైతే ఫాస్టింగ్లో ఉంటామో వెంటనే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ షార్ప్గా పడిపోతాయి. దాంతోపాటే ఇన్సులిన్, ముఖ్యంగా IGF-1 అనే ఒక హార్మోన్ ప్రొడక్షన్ కూడా ఒక్కసారిగా ఆగిపోతుంది. మన బాడీలో జరిగే చాలా చాలా కీలకమైన మార్పు ఇది. ఈ IGF-1 అంటే ఏంటో తెలుసా? ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1. పరిశోధనల ప్రకారం ఇది క్యాన్సర్ కణాలకు అచ్చమొక ఎరువు లాంటిది. మనం ఉపవాసం చేయడం ద్వారా ఈ ఎరువు సప్లైని కట్ చేస్తున్నాం. ఎరువు లేకపోతే మొక్క ఎలాగైతే ఎదగలేదో అలాగే క్యాన్సర్ కణాలకు పెరగడానికి అవసరమైన వాతావరణం, ముడిసరుకు పూర్తిగా నాశనమైపోతాయి. ఇది నిజంగా గ్రేట్ కదా. ఇక మూడవ పాయింట్, కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ సమయంలో ఇది ఎలా రక్షిస్తుంది? డాక్టర్ వాల్టర్ లాంగో లాంటి సైంటిస్టులు చేసిన ప్రయోగాలు ఇక్కడ ఒక సరికొత్త యుద్ధ వాతావరణాన్ని చూపిస్తున్నాయి. ఇక్కడొక అద్భుతమైన కాంట్రాస్ట్ గమనించాలి. కీమోథెరపీ జరుగుతున్నప్పుడు మనం ఉపవాసంలో ఉంటే మన బాడీలోని నార్మల్ హెల్తీ కణాలు చాలా స్మార్ట్గా ఒక రకమైన స్లీప్ స్టేట్ లేదా సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయి తమను తాము కాపాడుకుంటాయి. కాని క్యాన్సర్ కణాలకు అలా ఆగిపోయి రెస్ట్ తీసుకుందామని స్విచ్ ఉండదు. అవి ఎప్పుడూ ఆకలితోనే ఉంటాయి. సో ఆహారం లేకపోయేసరికి విపరీతంగా వీక్ అయిపోతాయి. ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్. క్యాన్సర్ కణాలు ఎప్పుడైతే పస్తులుండి అలా వీక్ అయిపోతాయో కరెక్ట్గా ఆ టైంలో కీమోథెరపీ ఇస్తే ఆ మందుల దెబ్బకు అవి చాలా ఈజీగా నాశనమైపోతాయి. అదే టైంలో నార్మల్ కణాలు సర్వైవల్ మోడ్లో ఉండటం వల్ల వాటికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. మెడికల్ వరల్డ్లో ఇదొక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు సిస్టమ్ రీబూట్ గురించి మాట్లాడుకుందాం. దీర్ఘకాలికంగా ఉపవాసం ఉన్నప్పుడు మన ఇమ్యూనిటీ ఎలా రీసెట్ అవుతుంది? ఇందులో కీటోన్స్ రోల్ ఏంటి? ఒక ఫుల్ 1 or 2 days ఫాస్టింగ్ చేస్తే మన ఇమ్యూన్ సిస్టమ్ అక్షరాల రీబూట్ అవుతుంది. ఎలాగంటే పాతవి, బలహీనమైన ఇమ్యూన్ కణాలు న్యాచురల్గానే చనిపోతాయి. వాటి ప్లేస్లో మన స్టెమ్ సెల్స్ ఏకంగా సరికొత్త, అత్యంత పవర్ఫుల్ తెల్లరక్త కణాలను ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ కొత్త సిస్టమ్ క్యాన్సర్పై మరింత స్ట్రాంగ్గా ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది. ఇక మెటబాలిక్ షిఫ్ట్ విషయానికొద్దాం. ఫాస్టింగ్లో గ్లూకోజ్ అయిపోయిన తర్వాత మన బాడీ ఫ్యాట్ను కరిగించి కీటోన్స్ను ఫ్యూయల్గా వాడుకుంటుంది. మన బ్రెయిన్, హార్ట్ లాంటి నార్మల్ కణాలు ఈ కీటోన్స్ను చాలా హ్యాపీగా ఇంధనంగా వాడేసుకోగలవు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే చాలా వరకు క్యాన్సర్ కణాలకు ఈ కీటోన్స్ను వాడుకునే కెపాసిటీ ఉండదు. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? కీటోన్స్ను వాడుకోలేక ఆ క్యాన్సర్ కణాలు వాస్తవానికి ఆకలితో మాడిపోతాయి. కణాల స్థాయిలో ఫాస్టింగ్ అనేది ఎంత ఖచ్చితమైన షార్ప్ వెపన్లా పనిచేస్తుందో చూశారు కదా. అక్షరాలా మనం వాటి మెయిన్ ఫ్యూయల్ లైన్ను కట్ చేస్తున్నామన్నమాట. అయితే ఇదంతా వినడానికి బాగున్నా దీన్ని ప్రాక్టికల్గా అప్లై చేసే ముందు క్లినికల్ రియాలిటీ ఏంటో, అంటే మెడికల్ గైడ్లైన్స్ ఏంటో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. దయచేసి ఈ పాయింట్ కేర్ఫుల్గా నోట్ చేసుకోండి. ఆల్రెడీ క్యాన్సర్తో బాధపడుతున్నవారు కానీ లేదా క్యాకిక్సియా అంటే విపరీతంగా బరువు తగ్గిపోయినవారు కానీ
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంకాలజిస్ట్ పర్యవేక్షణ లేకుండా స్వంతంగా ఫాస్టింగ్ చేయకూడదు. ఇది ఖచ్చితంగా మెడికల్ సూపర్విజన్లోనే జరగాలి. మరి ఆరోగ్యంగా ఉన్నవాళ్ల మాటేంటి? వీళ్లకిదొక సూపర్ ప్రివెంటివ్ టూల్. ఎవరైతే హెల్దీగా ఉన్నారో వాళ్ళు రోజులో ఒక 14 నుండి 16 గంటలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ క్యాన్సర్, డయాబెటీస్ లాంటివి వచ్చే రిస్క్ను చాలా వరకు తగ్గించుకోవచ్చని రీసెర్చ్ చెప్తోంది. సింపుల్గా ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే, నైట్ 8 గంటలకల్లా తినడం పూర్తిగా ఆపేయాలి. రాత్రి, ఉదయం మొత్తం ఫాస్టింగ్లోనే ఉండి నెక్స్ట్ డే మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ మీల్ తీసుకోవాలి. మన డైలీ లైఫ్లో ఇది అప్లై చేయడం చాలా ఈజీ కదూ, పైగా ఎంతో ఎఫెక్టివ్ కూడా. మెటబాలిక్ థెరపీల మీద రీసెర్చ్ అంతకంతకూ పెరుగుతున్న ఈ రోజుల్లో భవిష్యత్తులో ఈ స్ట్రాటజిక్ ఫాస్టింగ్ అనేది మెడికల్ ట్రీట్మెంట్లో ఒక స్టాండర్డ్ బేస్గా మారబోతోందా? కణాల స్థాయిలో ఉపవాసం చేసే మ్యాజిక్ ఏంటో మీకొక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరొక అద్భుతమైన టాపిక్తో కలుద్దాం.